కొత్త నిబంధనలో యేసు ప్రభు ప్రేమ స్వరూపి అనుకుంటారు. కాదు, దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. మనలాగా మారడు ఆయన. పాత నిబంధనలో కనానీయులను చంపమన్నాడు, కొత్త నిబంధనలో నీ కన్నునే పెరికి వేసుకో అన్నాడు. రెండు ఒకటే. యేసు ప్రభుని అపార్థం చేస్తున్నారు క్రైస్తవులు ప్రత్యేకించి. యేసు ప్రభు బొమ్మలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి, ఇలా ఒక వేలు ముడుచుకొని, ఇలా 2 వేలు ముడుచుకొని, ఏదో మొత్తానికి అభయహస్తం అనమాట. యేసు ప్రభు బైబిల్ అంతట్లో అభయహస్తం చూపించినట్టుగా చరిత్ర లేదు, అలాంటి లేఖనాలు లేవు. మనోళ్ళు పెట్టుకున్నారు ఇలా అభయహస్తాన్ని చాపి. యేసు ప్రభు చాపిన చెయ్యి ఇక్కడి నుంచి రంధ్రం ఉంటుంది, ఈ అరచేతిలో రంధ్రం ఉంటుంది యేసు ప్రభుకి. ఈ రంధ్రం ఏం చెప్తుందంటే ఇది నీ కోసం కొట్టించుకున్న రంధ్రం. తేడా వచ్చిందనుకో నీకు కొడతా. నీకు తెలియనప్పుడు నీ కోసం నేను ప్రాణం పెట్టాను, అలా ఈ రంధ్రం వచ్చింది. దీన్ని చూసి కూడా మరలా పాపానికి వెళ్ళామనుకో నేను కొడతా. రోమీలు కొట్టేదానికంటే దారుణంగా ఉంటుంది నేను కొడితే. అది దాని అర్థం.